అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో మీ ఇంట్లో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే మార్నింగ్ లేసి అంతా బయట అంతా ముగ్గు పట్టేసుకున్నాను. సో ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి జస్ట్ బేసిక్ రెడీ అయిపోయి ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంకా అక్కడ రెడీ అయిపోయిన తర్వాత మాకు ఇక్కడ 10 o'clockకి రాముల వారి కళ్యాణం అయితే ఉంది. నేను మా వారైతే వెళ్తున్నాము. సో అక్కడ కూడా నేను కొన్ని క్లిప్స్ తీసేసి మీకు పెడతాను. సో మా వారైతే ఇంకా లేట్ చేయకుండా స్నానానికి అయితే వెళ్ళిపోతారు. మళ్ళీ కలుద్దాం. ఇంకా ఎర్లీగా లేచి బయట అంతా బాగా కడిగేసుకొని నీట్గా ఇంకా గడపటికి పూజ అయితే చేసేసుకొని ఇంకా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. సో నాకు అదేంటో అండి ఎర్లీ మార్నింగ్ 4:30, 5 ఆ టైంలో కనుక లేచి ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది మనసుకి. ఆ టైంలో పూజ కూడా అయిపోతే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ టైంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు, ఓన్లీ పిచ్చుకలు శబ్దాలు మాత్రమే వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా చాలా చక్కగా ఉంటుంది. సో అందుకని నాకు ఓపిక ఉన్నంత నాకు టైం ఉన్నంత టైంలో మాత్రం ఖచ్చితంగా ఎర్లీగా లేచి నేను పూజ కంప్లీట్ చేసుకోవడానికి మాత్రము ట్రై చేస్తాను. సో మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా లేదా నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను లేసే టైంకి అయితే చాలా చీకటిగా ఉండింది. ఇంకంతా ముగ్గు పెట్టేసరికి అప్పుడే సూర్యుడు చక్కగా వస్తూ ఉన్నాడనమాట. బాగా అనిపించింది. ఇంకా నేను బేసిక్ రెడీ అయిపోయి ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. ఇంకా ఆ రోజు ప్రసాదం కింద నేను పులిహోర చేద్దామని చెప్పేసి అన్నం వండేసి పక్కన పెట్టేశాను. ఈ లోపల చల్లారిపోతుందని చెప్పేసి ఈలోగా నేను దేవుని గదిలో అన్ని పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇట్లా పండ్లు పూలు అవన్నీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా మనం పూజ చేసే టైంకి అన్నీ ఆరిపోతాయి కదా అని చెప్పేసి ముందుగా అన్నీ అట్లా కడిగి పెట్టేసుకుంటాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా నేను దేవునికి అలంకరణ అంతా చేసేసేసుకొని ఆ రోజు చెప్పాను కదా పులిహోర చేశాను, అలాగే వడపప్పు, పానకము ఈ 2 మా వారు చేశాను అనమాట. చలిమిడి కూడా పెట్టాను దేవునికి. ఇంకా మా దగ్గర రాముల వారి పటము చిన్నది ఉంది. ఇది నాకు చాలా స్పెషల్. ఫస్ట్ టైం భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నా అనమాట ఈ పటము. సో చాలా స్పెషల్ అనమాట ఇది నాకు. సో మేము అదే పెట్టుకొని ఇంకెప్పుడు పూజ చేసుకోవాలన్నా కూడా ఆ పటంతోనే పూజ అనేది చేసుకుంటాము. ఇంక ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని చక్కగా ఇంకా దేవుని గుడికి అయితే వెళ్ళిపోయాము. సో మేము వెళ్ళేసరికి కళ్యాణం ఆల్రెడీ కొంచెం అప్పుడే స్టార్ట్ అయిందనమాట. సో ఇంకా మేము వెళ్ళిన కళ్యాణం దగ్గరే కూర్చున్నాము. యాక్చువల్లీ 750 పే చేస్తే కళ్యాణం టికెట్ తీసుకుంటే ఇంకా మనకే పూజ చేస్తారనమాట. మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి మేము టికెట్ తీసుకోలేదు. సో అందుకనే నార్మల్గా కూర్చొని కళ్యాణం అయితే చూసాము. సో చాలా బాగా చేశారు. రాముల వారి కళ్యాణం చూడాలంటే కూడా అదృష్టం ఉండాలి అంటారు కదా. మాకైతే అదృష్టం ఉండింది. సో వెళ్ళి చక్కగా రాముల వారి కళ్యాణం అంతా చూసుకొని ఇంకా మిగతా దేవుళ్ళకంతా కూడా దర్శనం అయితే చేసుకున్నాము. సో మీకు ముందు వీడియోస్లో అంతా చూపించే ఉంటాను ఈ టెంపుల్లో ఏమేమి దేవుళ్ళు ఉంటారు అని చెప్పేసి. ఇంకా ముందైతే అన్ని దర్శనాలు చేసుకొని వచ్చి ఇంకా కళ్యాణం దగ్గర అయితే కూర్చున్నాము. కళ్యాణం అంతా చక్కగా చూసి మేము కూడా మనసుకి మంచిగా అనిపించింది. సో మాతో పాటు మీకు కూడా చూపించాలని ఈ చిన్న వీడియోస్ అయితే తీసాము. సీతారాముల వారు పూల అలంకరణలో చాలా అంటే చాలా బాగున్నారు. ఆ దేవుని అనుగ్రహం మీ మీద ఉండాలి, అలాగే మీతో పాటు మా మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అక్కడ అన్నదానం చేశారు. చక్కగా అక్కడ దేవుని ప్రసాదం తీసేసుకొని చక్కగా ఇద్దరం తినేసేసి ఇంకా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసేసి ఒక 5 to 10 minutes తినేసిన తర్వాత ఇంటికైతే బయలుదేరాము. అలసిపోయి తొలసిపోయిన దివ్య మహేంద్ర పువ్వులన్నీ వాడిపోయాయి ఎండకి. అసలు ఈ పువ్వులేందుకు సన్నజాజులు మంచి స్మెల్ వస్తాయని కొనుక్కుంటే అసలు ఏ స్మెల్లే రాలేదు. ఏదో పిచ్చి పూలు నెత్తిలో పెట్టుకున్నట్టే ఉంది ఇక్కడ.